హాయ్ గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చా లేదా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అనేది వెరీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉందండి. ఓకే, సో ఎటువంటి రెసిస్టెన్స్ మనకు టచ్ చేసినా కూడా మనకు దాన్ని పుట్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ దీని సపోర్ట్ వచ్చేసి 23,600 అండి. సో అదేవిధంగా తీసుకుంటే రెసిస్టెన్స్ వచ్చేసి 23,872 అనమాట. సో ఈ రెండింటి మధ్యలో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారము మూవ్ అవుతుంది. ఓకే, ఇది ప్రజెంట్ సపోర్ట్ అనమాట. ఇన్ కేసు సో ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే, సో దీన్ని ఈ విధంగా ఇన్ కేస్ 23,600 దగ్గర సపోర్ట్ తీసుకొని ఉంటే అండ్ పైకి వెళ్తుంది అనుకుంటే మనము రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేద్దాం. 23,867 వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే అది మనకు మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మనకు ఇన్ కేస్ ఫాల్ అవుతే ఓకే, ఇక్కడ మనకి ఏదన్నా అట్లీస్ట్ సూపర్ ట్రెండ్ 7.1 సెల్ సిగ్నల్ అనేది జనరేట్ అయితే మనము ఆ పుట్ సైడ్ ఆరామ్సే మనం పుట్ సైడ్ ఫోకస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఈసారి ఈ 23,867 ఆర్ 72, సో ఈ రేంజ్ నుంచి మళ్ళీ ఫాల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మటుకు ఇంకొక వన్ మోర్ బిగ్ ఫాల్ రావడం జరుగుతుంది. సో అది ఏంటంటే 23,263 అనమాట. సో అంతవరకు మనకు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇన్ కేసు అలా కాకుండా సో ఈరోజు 23,604 అంటే దానికన్నా కిందన ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఒకవేళ ట్రేడ్ అవుతే మటుకు మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్గా మనకు డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో ఎంతవరకు అంటే 23,263 వరకు మనకు డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సో 2 సినియర్స్ ఏదర్ 23,867కు రీచ్ అయితే అక్కడ మనము పుట్ సిగ్నల్స్ బేస్ చేసుకొని మనము పుట్ సైడ్కి వెళ్తాము. అదేవిధంగా లేదు అనుకుంటే 23,600 కన్నా బిలో ట్రేడ్ అవుతుంటే మనము డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసుకుంటాం. సో ఇటువంటి పరిస్థితిలో ఎటువంటి కాల్స్కు ఇది లేదండి అట్ దిస్ మూమెంట్. ఎందుకంటే ఒకవేళ కాల్ సైడ్ వెళ్ళాలన్నా కూడా మనకు చాలా టైం పడుతుంది సిగ్నల్స్ జనరేట్ అవ్వడానికి. కాబట్టి మనము కాల్ సైడ్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో ఇది నిఫ్టీ అనాలిసిస్ అండి. అదేవిధంగా మనము మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకుందాం. ఎందుకంటే మనకు మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ వీక్లో ఎక్స్పైరీ అన్నీ ఆల్ ఎక్స్పైరీస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫినిఫ్టీ అన్ని ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి మనము అనాలిసిస్ చేసుకోవచ్చండి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ జనవరి 30th ఉంది. సో దీనికి కూడా మనకు సేమ్ అదే విధంగా ఓకే అట్ దిస్ మూమెంట్ ఒక చిన్న సపోర్ట్ అనేది ఉందండి. సో అదేంటంటే 12,673 అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకు సపోర్ట్లో ఉంది కాబట్టి మనము ఒక చిన్న బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. సో ఆ బౌన్స్ బ్యాక్ ఎక్కడ ఉంది మనకు అంటే ఇదండి. ఓకే, 12,800 అనమాట. ఇన్ కేసు 12,800 అనేది మనకు మార్కెట్లో కనిపిస్తే ఓకే, అక్కడి నుంచి ఒక చిన్న సూపర్ ట్రెండ్ ఓకే 7.1 యూస్ చేసుకొని ఏదన్నా సెల్ సిగ్నల్ జనరేట్ అయితే ఆరామ్సే ఓకే పుట్ సైడ్కి వెళ్దాము. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 12,522 అనమాట. ఓకే, సో ఆ విధంగా మనము ఆల్మోస్ట్ మనకు 300 పాయింట్స్ అనేది మిడ్ క్యాప్ నిఫ్టీలో మనము ఎండ్ చేయొచ్చు. సో ఇది మిడ్ క్యాప్ అనాలిసిస్ అండి. ఓకే, థ్యాంక్ యూ.